హలో, నేను మిస్ రావు. సంక్రాంతి సందర్భంగా 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో జై బాలయ్య అంటూ బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజ్ ఒకటి, మరొకటి సంక్రాంతికి వస్తున్నాం హీరో వెంకటేష్, ఇంకొకటి గేమ్ చేంజర్ రామ్ చరణ్ హీరోగా నటించినటువంటి ఫిలిం. గేమ్ చేంజర్కి డాకు మహారాజ్కి రెండింటికి దిల్ రాజ్ ప్రొడ్యూసర్, దేనికి గేమ్ చేంజర్కి, డిస్ట్రిబ్యూటర్ డాకు మహారాజ్కి. సో ఇక్కడ సంక్రాంతికి విడుదలయ్యేటువంటి సినిమాల్లో 2 సినిమాలు దిల్ రాజ్ యొక్క ఆర్థిక పరిస్థితిని కానీ లాభాలను కానీ నిర్దేశించబోతున్నాయి. కాబట్టి దిల్ రాజ్కి కీలకం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకే సినిమాకు సంబంధించినటువంటి కొంతమందిని రేవంత్ రెడ్డి గారితో కలిసేలాగా ప్లాన్ చేశారు. కలిసినటువంటి వాళ్ళల్లో ప్రధానంగా అల్లు అరవింద్ గారు ఉన్నారు, అలాగే సురేష్ దగ్గుపాటి గారు, అలాగే దిల్ రాజు గారు, అలాగే వెటరన్ హీరోస్ అక్కినేని నాగార్జున, అలాగే వెంకటేష్, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో యాక్చువల్గా టాలీవుడ్కి సంబంధించి 4 ఫ్యామిలీస్ థియేటర్ల మాఫియాని నడుపుతున్నాయి అనేటువంటి ఒక ఆరోపణను ఎదుర్కొంటున్నారు. దగ్గుపాటి ఫ్యామిలీ కింద, దిల్ రాజ్ కింద, అలాగే అల్లు అరవింద్ కింద ఇలా థియేటర్లు ఉన్నాయి అనేది టాలీవుడ్లో సహజంగా సర్వత్రా వినిపించేటువంటి మాట. బహుశా అసలు డిస్ట్రిబ్యూటర్లకు కానీ, ప్రొడ్యూసర్లకు కానీ, ఎగ్జిబిటర్స్కి కానీ నష్టం లేకుండా ఉండాలంటే బెనిఫిట్ షోలు అనివార్యం. అలాగే టికెట్ల రేటు పెంచుకోవటం కూడా తప్పదు. అందుకే బహుశా దిల్ రాజ్ గారు రేవంత్ రెడ్డి గారిని కల్పించేటువంటి ప్రయత్నం సినిమా పెద్దలతోటి చేశారు అనేది టాలీవుడ్లో వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి గారిని కలిసినటువంటి సినిమా పెద్దలు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, వీటన్నింటినీ కనుక చూస్తే డెఫినెట్గా దిల్ రాజు గారు ఒక వ్యూహాన్ని అయితే రచించి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఉంటారు అనేది స్పష్టమవుతుంది. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమో తక్కువ తిన్నారా? లేదు. రేవంత్ రెడ్డి గారు తన డిమాండ్స్ని సిద్ధం చేసి పెట్టుకున్నారు. బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి డాకు మహారాజులో బాలయ్య హీరో అయితే, అదే డాకు మహారాజ్ లాగా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తన డిమాండ్స్ని సినిమా పెద్దల ముందు ఉంచారు. ఏముంచారు అని అంటే, తప్పకుండా టాలీవుడ్ని ఇప్పుడు గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లాలనేటువంటి ఒక టార్గెట్ వాళ్ళు ముందు పెట్టారు. అది ఒక పెద్ద టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో అనేకమైనటువంటి అంశాలను కూడా పొందుపరిచారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, లేదంటే హాలీవుడ్, ఈ మొత్తం హైదరాబాద్లోనే ఉండాలి, అది మీ బాధ్యత అనేటువంటి ఒక టాస్క్ పెట్టారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి బాగా డిమాండ్ ఉన్న, బాగా ఆయనకి ఆలోచన లేదంటే లక్ష్యం ఉన్నటువంటి అంశం ఏంటంటే, సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ కాంగ్రెస్ పార్టీకి తోటి నడవాలి, కాంగ్రెస్ పార్టీతో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. అందుకే ఆయన సినిమా వాళ్ళతోటి చాలా కన్విన్సింగ్గా మాట్లాడారు. సినిమా వాళ్ళకి రాజకీయాలు, సినిమాలు వేరువేరుగా మనం చూడలేము. అలాగే రేవంత్ రెడ్డి గారు రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాని ఎగురవేయాలి అని అంటే సినిమాలకు సంబంధించినటువంటి పెద్దల యొక్క సహకారం అనివార్యం. అందుకే సినిమా పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు అల్లు అర్జున్ అంటే నాకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి యాక్టర్ అయిన అతను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. పైగా వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్ తోటి ఉంది, వాళ్ళ మామ కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు, అల్లు అర్జున్ చేసుకున్నటువంటి స్నేహారెడ్డి గారు తనకు బంధువు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వీలున్నంత వరకు సినిమా ఇండస్ట్రీని రాజకీయంగా వాడుకోవటానికి పొలిటికల్ డాకుగా పేరున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వల వేశారు. ఆ వలలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు అని చెప్పి మనం చెప్పచ్చు.
ఆ మీటింగ్ మొత్తం మనం గనక అవలోకనం చేసుకొని గమనిస్తే గనక పరస్పరం ఒక అవగాహనకి వచ్చేటువంటి మీటింగు అనేటువంటిది చాలా క్లియర్గా కనిపించింది. కారణం ఏంటంటే నాగార్జున హీరో ఆయన ప్రసన్నం చేసుకున్నటువంటి తీరు కానీ, ఆయన నమస్కారం చేసినటువంటి తీరు కానీ, 2 చేతులతోటి నమస్కారం చేస్తూ ఎంత వంగి వంగి దండం పెట్టారో మనం చూసాం. అలాగే శాలువా కప్పి ప్రసన్నం చేసుకునేందుకు అందరూ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగం సక్సెస్ అయింది అనేది కూడా వినిపిస్తుంది. బట్ రేవంత్ రెడ్డి గారు మరి సినిమా ఇండస్ట్రీకి ఏమి ఇవ్వాలి, ఏం కావాలి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. అయితే సినిమా వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి ఏమిస్తారనే దానికన్నా కూడా రేవంత్ రెడ్డి గారు సినిమా వాళ్ళకి ఏమిస్తారు అనే దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే అక్కడ కనిపించినటువంటి పెద్ద లోపం ఏంటంటే డాకు మహారాజ్ కనిపించకపోవటం. సినిమాకు సంబంధించినటువంటి పెద్దల్లో డాకు మహారాజ్ లేరు. కానీ 3 సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి. వాటిల్లో డాకు మహారాజ్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. మరి డాకు మహారాజ్ సినిమాకి బెనిఫిట్ షోలు అవసరం లేదా? లేదు సినిమా టికెట్లు పెంచుకోవాల్సిన అవసరం లేదా అంటే గత చరిత్రను కనుక సినిమా చరిత్రను మనం చూస్తే ఏ రోజు కూడా బాలకృష్ణ గారు ప్రభుత్వ పెద్దల దగ్గరికి వచ్చి తన సినిమాకి టికెట్లు పెంచమని కానీ, తన సినిమాకి బెనిఫిట్ షోలు ఇవ్వమని కానీ, లేదు తన సినిమాకి అవార్డులు కావాలని కానీ, లేదు తన సినిమాకి కొన్ని ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్స్ కావాలని కానీ అడిగినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు లేవు. ఈవెన్ కరోనా సమయంలో కూడా సినిమా విడుదల చేస్తే ప్రేక్షకులు వస్తారా రారా అనేటువంటి సందేహం అప్పట్లో ఉండేది. అందుకే చాలామంది హీరోలు నటించినటువంటి సినిమాల్ని విడుదల చేయడానికి సందేహించారు. అలాంటి సమయంలో బాలకృష్ణ గారు నటించినటువంటి అఖండ సినిమాని కరోనా సమయంలో విడుదల చేశారు. అందరూ భయపడుతున్న సమయం అది, అందరూ ఆందోళన చెందుతున్నటువంటి సమయం అది, ప్రేక్షకులు రారేమో అని సందేహంలో ఉన్నటువంటి సమయం అది. ఆ సమయంలో అఖండ సినిమా విడుదలైంది, కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఆ తర్వాత ధైర్యం చేసి మిగతా వాళ్ళందరూ కూడా సినిమాల్ని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు లేదా తెలంగాణ ముఖ్యమంత్రిని కలవాలి అనేటువంటి అవసరం బాలకృష్ణ గారికి లేదు. ఆయన సినిమా మీద ఆయనకి నమ్మకం ఉంది. డాకు మహారాజ్ సూపర్ హిట్ అవుతుంది అనేటువంటి విశ్వాసం ఆయనకు ఉంది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఏ సీఎంని ఏ ప్రభుత్వాన్ని కలిసి లైజనింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం డాకు మహారాజ్కి లేదు. అందుకే ఆయన సంప్రదింపులకి వెళ్ళలేదు అని చెప్పి తెలుస్తోంది. సో పొలిటికల్ డాకు మహారాజ్ రేవంత్ రెడ్డి అయితే సినిమా డాకు మహారాజ్ బాలయ్య. అందుకే జై బాలయ్య అంటూ ఉంటారు. క్లిష్టమైనటువంటి సమయంలో ధైర్యం చేసి సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పి నిరూపించినటువంటి బాలకృష్ణ గారు కరోనా సమయంలో అఖండ గుర్తు చేసుకుంటే కనుక దాని రిలీజు అది వసూలు చేసినటువంటి కలెక్షన్స్ ఏ సమయంలో రిలీజ్ చేశారో మనం ఒకసారి ఆలోచిస్తే ఆయన సినిమానే నమ్ముకున్నారు. ఆ సినిమాలో ఉండేటువంటి కథాంశాన్ని నమ్ముకున్నారు. ఆ సినిమాలో నటనను నమ్ముకున్నారు. కాబట్టే ఆయన ఎంతో విశ్వాసంతో సినిమాను రిలీజ్ చేసి సంక్లిష్ట సమయంలో కరోనా సంక్షోభంలో కూడా హిట్ కొట్టారు. అలాగే ఇప్పుడు ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ ఉంది అని చర్చించుకుంటున్నటువంటి సమయంలో డాకు మహారాజ్ సంక్రాంతికి విడుదల కాబోతుంది. దానికి సంబంధించి ఏ ప్రభుత్వాన్ని ఏ ముఖ్యమంత్రిని కలిసి సంప్రదింపులు జరిపి ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి డాకు మహారాజ్ కోరటం లేదు. దాంట్లో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినటువంటి సినిమా పెద్దల జాబితాలో బాలకృష్ణ గారు లేరు అనేది తెలుస్తుంది. సో డాకు మహారాజ్ సంక్రాంతికి మరి ఎలా ఉండబోతుంది, రేవంత్ రెడ్డి గారిని డాకు మహారాజ్ కలవకపోవడం అనేది
గతంలో ఆయన అనుసరించినటువంటి పద్ధతినే అనుసరించినట్టు కనిపిస్తూ ఉందా? సో ఏ కోణం నుంచి మీరు చూస్తారు బాలకృష్ణ రేవంత్ రెడ్డి గారి మీటింగ్లో కనిపించకపోవడాన్ని అనేది